చైతన్యపురి సిటిజన్ వెల్ఫేర్ కమిటీ 94 నుంచి ఇక్కడ ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. వెల్ఫేర్ గురించి, సిటిజన్ వెల్ఫేర్ గురించి. అందులో భాగంగా మొట్టమొదటిసారిగా ఈ ముగ్గుల పోటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కరోనా టైంలో అందరూ ఎవరికి వాళ్ళు ఇంట్లలోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కొంత రిలీఫ్గా ఉంటుంది, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని చెప్పి ఈ విధంగా ముగ్గుల కాంపిటీషన్ ఏర్పాటు చేశాము. ఈ చైతన్యపూర్లో ఇదే మొట్టమొదటి కార్యక్రమము కాబట్టి ఇది కొంతమంది మాత్రమే పార్టిసిపేట్ చేయగలుగుతున్నారు. ఇక ముందు జరిగే కార్యక్రమాల్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని కూడా మేము ఆశిస్తున్నాం. ఇదే విధంగా అన్ని ఈవెంట్స్లో కూడా చైతన్యపురి సిటిజన్ వెల్ఫేర్ కమిటీ ఏర్పాటు చేసే అన్ని ఈవెంట్స్లో కూడా చైతన్యపురి వాసులు పాల్గొని విజయవంతం చేయాలని, అదేవిధంగా సోషల్ యాక్టివిటీస్లో కూడా మనకు కావాల్సిన అవసరాలు కానీ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు మా కమిటీ దృష్టికి తీసుకొస్తే మేము మున్సిపల్ అథారిటీస్ కానీ వేరే ఇతరత్ర అథారిటీస్కి కానీ రిప్రజెంట్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీరందరూ చైతన్యపురి వాస్తవ్యులందరూ కూడా ఈ మా కార్యక్రమాలకి తోడ్పాటునిస్తారని ఆశిస్తూ మేము ఈ ముగ్గుల కాంపిటీషన్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజులతో పాటు కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఇస్తాము. ఎందుకంటే పార్టిసిపేట్ చేసే వాళ్ళందరికీ కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాము. ఇదే విధంగా అన్ని కార్యక్రమాల్లో కూడా మేము మా పార్టిసిపెంట్స్ దగ్గర ఏమీ కలెక్ట్ చేయకుండా ఫ్రీగానే మొత్తం ఏర్పాట్లు చేస్తున్నాము. ఇక ముందు కూడా అదేవిధంగా జరుగుతుంది. మేము 6x6 పరిమాణం ఇచ్చాము వాళ్ళకి ముగ్గు వేయడానికి. దాంట్లో కలర్స్ కానివ్వండి, డిజైన్ కానివ్వండి, వాటిని బేస్ చేసుకొని మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ ఏమీ అనౌన్స్ చేయలేదు. ఏమి డిజైన్ గురించి ఏం చెప్పలేదు. పండుగ పంటలు, పాడి పంటలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటే అలాంటి ముగ్గులకి ఏమైనా, లేకపోతే తెలంగాణ బతుకమ్మ మేము ఎటువంటి రెస్ట్రిక్షన్ పెట్టలేదు. ఫస్ట్ టైం కాబట్టి మేము రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టలేదు. పార్టిసిపేట్స్ అందరూ వాళ్ళకి ఇష్టమైన ముగ్గులు వాళ్ళు వేయచ్చు, ఇబ్బంది. కలర్స్ వాళ్ళు తెచ్చుకోవాలి, ముగ్గు మేము సప్లై చేసాము. ఇప్పటివరకు 30 మంది పాల్గొన్నారు ఈ దీంట్లో. ఇంకా వస్తున్నారు కూడా, విఐపీలు ఎవరిని పిలవలేదండి. నో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. కాబట్టి ఇది ఫస్ట్ టైం కాబట్టి మేము ఒక ప్రయత్నపూర్వకంగా చేస్తున్నాము. ఫర్దర్గా మేము ఏమైనా డిసైడ్ చేస్తాం. చైతన్యపురి సిటిజన్స్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మేము ముగ్గుల పోటీలు నిర్వహించాలని చెప్పని నిర్ణయం తీసుకున్నాము. ఈ పోటీల్లో పాల్గొనడానికి విచ్చేసిన సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వక ఆహ్వానం, శుభాకాంక్షలు. నిజంగా సంక్రాంతి పండుగ అంటే ఒక సంబరాలతోని గడుపుకునే ఆచారం అన్నది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుంటే ఎవరికి వాళ్ళు స్తబ్దంగా గృహాలకు పరిమితమై ఉన్న సమయంలో మరి చైతన్యపురి వెల్ఫేర్ కమిటీ ఈ చక్కటి ప్రోగ్రాం మేము తీసుకోవడం జరిగింది. ఈ కమిటీకి అధ్యక్షులు సుభాష్ గారు, సెక్రటరీ గారు జయశ్రీనివాస్ గారు, శివప్రసాద్ గారు, నరసింహ గారు, నాగేశ్వరరావు గారు, ఇతర పెద్దలందరూ కూడా మరి గత వారం రోజులకి వెళ్ళి శ్రమించి ఈ ముగ్గుల పోటీ నిర్వహించుకున్నాము. ఈరోజు చక్కగా ముగ్గుల పోటీలో పాల్గొనడానికి సుమారు ఇప్పటికే 40 మంది సోదరిమణులు విచ్చేశారు. ఇంకా ఒక 40 మంది వస్తారని చెప్పి అనుకుంటా ఉన్నాం. ఫోన్స్ చేశారు, అందరు కూడా కాసేపట్లో చేరుతారు. ఎందుకంటే ఒక ఆనందానికి, ఒక ఉత్సాహానికి ఒక నిరూపణ ఈ ముగ్గుల పోటీలు. దీంట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా పూర్తిగా ముగ్గు కూడా మేమే అరేంజ్ చేసి అందరికి కూడా ఒక ఉల్లాసమైన, ఉత్సాహవంతమైన వాతావరణంలో గడపాలనే ఉద్దేశంతో ఈ ముగ్గుల పోటీ నిర్వహిస్తూ ఉన్నాం. మా జయశ్రీనివాస్ గారు చెప్పారు ఇప్పుడే, చైతన్యపురి సిటిజన్స్ వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాము. ఎక్కడ ఈ కాలనీ వాసులకు ఏదైనా ఇబ్బందులున్నా కూడా అధికారులతో మాట్లాడి సమస్య సాధ్యమైనంత వరకు సాల్వ్ కావడానికి మా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాము. 94వ సంవత్సరంకి వెళ్ళి మా అసోసియేషన్ నడుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఈరోజు ఇంతమంది సోదరిమణులు ఇక్కడ పాల్గొనడం సంతోషం. వారు చూపెట్టిన ఉత్సాహంతో ఇంకా అనేక కార్యక్రమాలు మా చైతన్యపురి వెల్ఫేర్ కమిటీ అసోసియేషన్తో తీసుకుంటామని చెప్పని మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చైతన్యపురి వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ప్రోగ్రామ్ ముగ్గుల పోటీ కార్యక్రమం ప్రారంభించాము. మొట్టమొదటిసారిగా 1995 నుంచి అవుతుంది. ఎవరు మేల్కోవడం లేకపోయినా మేము మొట్టమొదటిసారిగా ముగ్గుల పోటీ నిర్వహించి అందరినీ ఉత్తేజపరచాలని చెప్పి ప్రయత్నించిన ఫలితం ఇది. నేను డాక్టర్ లిఖిత, జనరల్ ఫిజిషియన్ని. సో ఆర్గనైజ్ చేస్తున్నారు చైతన్యపురి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు. సో వాళ్ళు ఒక ఎఫర్ట్ తీసుకుంటున్నందుకు నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. నార్మల్ బటర్ఫ్లైస్ ముగ్గేస్తున్నాను. చుక్కల ముగ్గే. అంటే ఎవ్రీవన్ షుడ్ రిమెంబర్ దేర్ కల్చర్. డైలీ అంటే వెన్ ఎవర్ నెసెసరీ. కలర్స్ మీరు సెలెక్ట్ చేసిన కలర్స్ లేకపోతే ఆ కలర్స్ బాగుంటాయి?
లేదు, నేను మామూలుగా న్యాచురల్గానే సెలెక్ట్ చేశాను. అదేమి ముందు అనుకున్నది కాదు, ఆన్ ద స్పాట్ చేస్తున్నాను అంతే. నా పేరు ఇంద్రాణి ముక్కాల అండి. నేను మోహన్ నగర్ బాలాజీ నగర్ కాలనీ నుండి వచ్చాను. ఇక్కడ చైతన్యపురి వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు రంగోలీ కాంపిటీషన్ పెడుతున్నారంటే ఏంటంటే నా ఏజ్ 63 ఇయర్స్. అయితే ఏంటంటే ఒక 5 ఇయర్స్ నుండి నేను ఇలా కొత్తగా ముగ్గులు కలర్లు వేయటం నేర్చుకొని ఇవాళ రేపు ఈ తరం పిల్లలు ఎలా ఉన్నారంటే వాళ్ళకి మన సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియదు బాగా. అవన్నీ ప్రతి ఒక్కటి అందులో ఇన్క్లూడ్ చేసి మన ముగ్గులో చూపిస్తే వాళ్ళు చూసి నేర్చుకుంటారు, మనం చూసి ఇన్స్పైర్ అవ్వాలి. ఈ నేటి యువత ఎలా ఉన్నారంటే ఓపిక లేకుండా మేము చేయలేము అన్నట్టుగా, కాన్ఫిడెంట్ లేకుండా, ఏంట్లే అన్నట్టు పట్టించుకోకుండా ఉంటున్నారు. వాళ్ళు బాధ్యతగా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే వాళ్ళు ముందుకు రావాలి, మా ఏజ్ వాళ్ళని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేను ఇలా కాంపిటీషన్స్కి వస్తున్నాను, ఇలా వేస్తున్నాను, మన సంస్కృతి సంప్రదాయాలు అందరికీ చూపించడానికి. సో ముగ్గంటే పూర్వం మీరు అన్నట్టు లెక్కల ప్రకారం 60 సంవత్సరాలు ఉన్నాయని చెప్తున్నారు కనుక ముగ్గంటే పూర్వం గింజలతోటి వేసేవాళ్ళు. ఆ గింజలు ఉన్నటువంటి సీమలు కానీ వేసేవాళ్ళు. మరి ఇప్పుడు మొత్తం కూడా ఆర్టిఫిషియల్గా కలర్మయం అయిపోయింది. మరి దీని గురించి 2 మాటలు. ఓకే, ఎందుకంటే పంటల పండుగ, రైతుల పండుగ సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు మనకి సంక్రాంతి అనే పండుగ మనం జరుపుకుంటాము. అందరూ ఆనందంతో ఉత్సాహంతో జరుపుకునే పండుగ అంటే సంక్రాంతి పండుగ. ఎందుకంటే రైతులకి పంటలన్నీ ఇంటికి వచ్చి లోగిళ్ళన్నీ ధాన్యాలతో నిండిపోయి ఉంటాయి. ముఖ్యంగా ఇది రైతుల పండుగ కాబట్టి నేను ముందు అమ్మవారు సంక్రాంతి లక్ష్మి కాబట్టి అమ్మవారికి అలా మొత్తం మన ధాన్యంతో అన్ని రకాల నవధాన్యాలతోటి అలా అమ్మవారిని అలంకరించాను. ఇంకా ఆర్టిఫిషియల్ అంటే కొంచెం అది ఇది మిక్స్ అవ్వక తప్పదు కాబట్టి ఇలా కలర్ వేసి కూడా దాంట్లోనే నేను సంక్రాంతి కాన్సెప్ట్ పతంగుల పండుగ కూడా అందరం మనం కైట్లు ఎగరేసుకుంటాము. హరిదాసు ఇంటికి వస్తాడు, గంగిరెద్దు వస్తుంది, అలా రకరకాలుగా మన చెరుకు గడలు పెట్టుకుంటాము, గొబ్బిళ్ళు పెట్టుకుంటాము, బొమ్మల కొలువు చేసుకుంటాము. ఇన్ని రకాలుగా ఉంటాయి కాబట్టి ఇది చాలా మన సంస్కృతిని పూర్తిగా ప్రతిబింబించేలా ఈ పండుగ ఉంటుంది కాబట్టి నేను ఇలా ఉత్సాహంగా ఇలా ముగ్గులు వేయడానికి వచ్చాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇక్కడ మేము యాక్చువల్గా 1980స్లో వచ్చాము. ఇక్కడ ఎప్పుడు ఇంతలాగా ముగ్గులు పోటీలు అవి అనేసి ఎప్పుడు జరుపుకోలేదు. ఇన్నేళ్ల తర్వాత ఫస్ట్ టైం ఇలా జరగడము, వీఆర్ వెరీ హ్యాపీ దానికి. అండ్ మా పాప ఉన్న స్టేజ్లో మేము ఇక్కడికి వచ్చాము. సో ఇలాగే ప్రతి ఇయర్ కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నాము. అండ్ అరేంజ్ చేసిన వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. అండ్ మేము యాక్చువల్గా వైజాగ్లో ఉంటాము. సో ఈ పోటీ కోసం అనేసి మేము స్పెషల్గా ఉన్నాం అనమాట. ఓకే, మన కాలనీలో మన ఇంటి ముందర అనేటప్పటికీ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అన్న. హలో అందరికీ, మై సెల్ఫ్ నికిషా. నేను కరోనా ముగ్గు వేస్తున్నాను. బీ కేర్ఫుల్, ఎవ్రీవన్ వేర్ యువర్ మార్క్స్, డోంట్ షేక్ యువర్ హ్యాండ్స్. చేయి కలపకండి. ఇంకా ఉంది. వైష్ణవి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చా? ఇక్కడ చేతనపల్లిలో ఉంటావా? ఫణిగిరి కాలనీ. ఎప్పటి నుంచి నేర్చుకున్నావు ముగ్గు? 4 days బ్యాక్. 4 days బ్యాక్ నుంచి. ఏ ముగ్గు? రోజ్ ఫ్లవర్స్. కలర్స్ రెడ్, గ్రీన్. నువ్వే రిజిస్ట్రేషన్ చేసుకున్నావా? మా పిన్ని ఫస్ట్ ఇది ఎప్పుడో నేర్పించింది, అది నేను ఇప్పుడు వేస్తున్నాను. సో ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉంది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు పల్లవి అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మేము ఇక్కడ ముగ్గుల కార్యక్రమాలు జరుగుతున్నాయంటే చూడడానికి వచ్చాము. ఆ తర్వాత అందరినీ చూసి ఈ ప్రోగ్రాంలో మేము కూడా అటెండ్ అవ్వాలని చెప్పి ఇప్పుడే ముగ్గులు మొదలుపెట్టాము. చాలా హ్యాపీగా ఉందండి. ఈసారి సంక్రాంతితో పాటు మనం కరోనా మహమ్మారిని పారద్రోలాలని కోరుకుంటున్నాను. గో కరోనా, బీ సేఫ్, హ్యాపీ రంగోలీ, హ్యాపీ సంక్రాంతి. ఎస్, థ్యాంక్ యూ ఫర్ ఇది ఆర్గనైజ్ చేస్తున్న వీళ్ళకి చైతన్యపురి అసోసియేషన్ వాళ్ళకి థ్యాంక్స్. కొన్ని మంత్స్ నుంచి మనం అందరం ఇంట్లోనే ఉంటున్నాం. సో అందరూ ఒక దగ్గర కలవడం అనేది అది చాలా కష్టం. కానీ ఈ మధ్య టైంలో ఇట్లాంటిది ఒకటి ఇనిషియేట్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ. దేవి ముగ్గులు పోటీ చూద్దామని వచ్చాము. ఎల్వి కుమార్ గారు ఈ ముగ్గులు పోటీ పెట్టారు. ఎల్వి కుమార్ గారు పిలిస్తే వచ్చాము. చూద్దామని చూసి మేము కూడా ముగ్గులు వేస్తున్నాము. చాలా బాగా చేస్తున్నారు ఆయన. అన్నీ ఏ కార్యక్రమాలైనా సరే, అన్నదానాలైనా సరే, ఏదైనా సరే చాలా బాగా చేస్తున్నారు. మా చైతన్యపురికే మంచి పేరు గల ఆయన.